అక్క? ఆ కిటికీలోంచి ఏం చూస్తున్నావు? కనిపించిన నా భవిష్యత్తుని. నీ భవిష్యత్తుకేంటక్క? నువ్వు మనసు పడ్డ వ్యక్తి వేలు పట్టుకుని 7 అడుగులు నడవబోతున్నావు. ఇంకా బాధ ఎందుకు? నేను వెళ్ళడం గురించి ఆలోచిస్తున్నావు, కానీ నేను వెళ్ళాలంటే నా ఇంటిని, నా వాళ్ళని, నా జ్ఞాపకాల్ని అన్నిటినీ వదిలేసి వెళ్ళాలి. అదే తట్టుకోలేకపోతున్నాను. ఇష్టమైన దానికోసం ప్రాణాలను వదిలేసుకోగలమా? దుర్గా, నువ్వే చెప్పావు నీ ప్రాణాలని. నువ్వు ఎక్కడున్నా నీ ప్రాణాలు నీతోనే ఉంటాయి కదమ్మా. ఇలా రా రా. కూర్చోమ్మా. అలల కడలి తనదిలే ఆ వర్షమే. అయ్యో అన్నయ్య, వద్దు. ఈ వెన్నెల తనదిలే నా చిట్టి ఎప్పుడు నాదే. ఒదిగిపోవే నా తల్లి. కార్తీక్ అంటే నీకెంత ఇష్టమో నాకు తెలుసు. అందుకే వాడొచ్చి మచ్చా నీ చెల్లెల్ని నా భార్యగా చేస్తావా అంటే సంతోషంగా ఒప్పుకున్నాను. నాకంటే నిన్ను బాగా చూసుకుంటాడమ్మా. నీకే లోటు రానివ్వడు. కార్తిక్ మీద నాకు నమ్మకం ఉందన్నయ్య, కానీ పెళ్ళైతే నా పుట్టిళ్ళు నాకు పరాయిదైపోతుంది కదా. మీరందరూ నాకు దూరం అయిపోతారు కదా. ఎంత దూరం అమ్మా? ఈ ఇంటికి ఆ ఇంటికి 1/2 లీటర్ పెట్రోల్ అంత దూరం. వాడొద్దన్నా నువ్వు వద్దన్నా నేను, విజయశాంతినో, వర్షనో, అమ్మో ఎవరో ఒకరు రోజు వస్తూనే ఉంటాంగా నిన్ను చూడ్డానికి. అలా వచ్చి చూసుకోవడానికి పెళ్ళవగానే నన్ను ఇక్కడే ఉంచరుగా. కార్తిక్తో పాటు దుబాయ్ పంపించేస్తారుగా. మంచిదే కదమ్మా. నా చెల్లెలు విదేశాలకు వెళ్తుంది. తన భర్తతో అక్కడ హాయిగా ఉంటుంది. మరి అక్కడికి రావడానికి 1/2 లీటర్ పెట్రోల్ సరిపోదు కదన్నయ్య. అప్పుడు పెట్రోల్తో పనే ఉందమ్మా. అసలు ఖర్చే లేని వీడియో కాల్ ఉందిగా. ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు వీడియో కాల్ చేసి మాట్లాడుకుంటూ ఉంటాం. నా ఆటోలో వీడియో కాల్ పెట్టుకుని నీతో మాట్లాడుతూనే ఉంటాను. ఇంటికొచ్చాక అమ్మ, విజయశాంతి, వర్ష వీళ్ళంతా నీతో మాట్లాడుతూ నీ కంటికి కనిపిస్తూనే ఉంటారు. కాకపోతే దేశం మారిపోయాక నా చెల్లెలు కూడా మారిపోయి ఈ అన్నయ్యని మర్చిపోదుగా. నేను నిన్ను మర్చిపోతానా? ఎలా మర్చిపోతానన్నయ్య? దేశంలోనే కాదు, అసలు ఈ లోకంలోనే లేకుండా పోయినా నేను నిన్ను మర్చిపోలేను. ఏం మాటలమ్మా అవి? శుభమా అంటూ పెళ్లి చేసుకోబోతూ ఏదో మాట వరుస కన్నాను. నా చెల్లి నన్ను మర్చిపోతుందా లేదా అనేది నాకు తెలీదా? అన్నయ్య, అక్క ఇక్కడే ఉంటే ఇదిగో ఇలాగే ఏడుస్తూనే ఉంటుంది. త్వరగా పెళ్లి చేసి పంపించేయి.